జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 12వ శ్లోకము. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం. ఓం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు. అర్జునా, నేను ఇంతకు ముందు లేను అనేది లేదు. అంటే నేను ఇంతకుముందు కూడా ఉన్నాను. నువ్వు ఇంతకు ముందు లేవు అనేది కూడా లేదు. అంటే నువ్వు కూడా ఇంతకుముందు ఉన్నావు. అంతేకాదు, ఈ కనిపించే రాజులందరూ, ఈ సైనికులందరూ ఇంతకుముందు లేరు అనేది లేదు. వీరందరూ కూడా ఇంతకుముందు ఉన్నారు. అంతేకాదు అర్జున, నేను నువ్వు వీరందరూ ఇక ముందు ఉండము అనేది కూడా లేదు. ఇక ముందు కూడా ఉంటాం. అంటే నువ్వు, నేను, వీళ్ళందరూ గతంలోనూ ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఉంటాము అంటూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెబుతున్నాడంటే, అర్జున, నేను అంతటా వ్యాపించినటువంటి వాడిని, అన్ని శరీరాలలో వ్యాపించి ఉంటాను. అందుకే నన్ను పరమాత్మ అంటారు. నువ్వేమో నీ శరీరము వరకే వ్యాపించి ఉంటావు కనుక నిన్ను ఆత్మ అని అంటారు. సరే, నేను ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాను. ఇంతకుముందు లేనా అంటే ఉన్నాను. ఇక ముందు ఉండబోనా అంటే ఉంటాను. అంటే భూతకాలములో నేనున్నా, వర్తమానములో ఇప్పుడు నీకు నేను కనిపిస్తున్నా, భవిష్యత్తులో కూడా నేను ఉంటాను, మరొక శరీరంలో ఉంటాను. అంతటా అన్ని వేళల్లో వ్యాపించి ఉంటాను. ఇది నా స్వభావము. ఇప్పుడు ఇక నీ విషయానికి వస్తే, నువ్వు ఈ శరీరంలో ఉన్నావు. నువ్వు వేరు, నీ శరీరము వేరు. నువ్వు ఈ శరీరములో ఉండి ఈ శరీరము వరకు మాత్రమే వ్యాపించి ఉన్నావు కనుక నిన్ను ఆత్మ అంటారు. నువ్వు కూడా గతంలో ఇంకొక శరీరంలో ఉన్నావు, ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నావు, భవిష్యత్తులో కూడా మరొక శరీరంలో ఉంటావు. అంటే నువ్వు కూడా గతంలో ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, ఇక ముందు కూడా ఉంటావు. సరే, ఇప్పుడు నేను వేరు, నువ్వు వేరు అనే విషయం నీకు తెలుస్తోంది కదా. అట్లాగే అర్జున, ఇప్పుడు నీకు కనిపిస్తూ ఉన్నటువంటి సైనికులు, జంతువులు అందరూ వారి వారి శరీరాల వరకు మాత్రమే వ్యాపించి ఉన్నారు కనుక వీరందరినీ ఆత్మలు అని అంటాం. ఎవరికి వారే వేరువేరుగా నీకు కనిపిస్తున్నారు కదా. అంటే శరీరాలు వేరువేరుగా ఉన్నాయి. ఎవరెవరి కర్మానుసారముగా వారు ఆయా శరీరాలను పొంది ఆయా శరీరాల వరకే వ్యాపించి ఉన్నారు కనుక వీరందరినీ ఆత్మలు అని అంటాం. ఈ ఆత్మలలో కూడా ఒక ఆత్మకి మరొక ఆత్మకి భేదం కనిపిస్తూ ఉంది కదా మనకి. సరే, ఈ ఆత్మలన్నీ కూడా నీలాగా నాలాగా గతంలో ఉన్నాయి, ఇప్పుడు కనిపిస్తూ ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటారు. అర్జున, ఈ రకంగా నేను వేరని తెలుస్తోంది నీకు. నాకంటే మీరందరూ అంటే ఆత్మలన్నీ వేరు అని తెలుస్తోంది. ఆ ఆత్మలలో కూడా ఒక ఆత్మకి మరొక ఆత్మకి భేదం కనిపిస్తూ ఉంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా మనందరికీ వేదశాస్త్రములో చెప్పబడినటువంటి
ఆత్మకు పరమాత్మకు ఉన్నటువంటి భేదము, మళ్ళీ ఆత్మలలో ఒక ఆత్మకి మరొక ఆత్మకి ఉన్నటువంటి భేదాన్ని స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం, నేను ఎప్పుడూ ఉండేవాడినే, దేవుడు కూడా ఎప్పుడూ ఉండేవాడే. అయితే నేను దుఃఖిస్తున్న దేవుడేమో శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిలో ఉన్నాడు. నేను కూడా అట్లాంటి శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిని పొందాలి అని ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ, అట్లాంటి ఆనంద స్థితిని పొందాలి అనంటే ఆ ఆనందములో ఉన్నటువంటి పరమాత్మను శ్రీమన్నారాయణుడినే ఆశ్రయించాలి. ఆ ఆశ్రయించటం అనేటటువంటిది ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నప్పుడే వెంటనే చెయ్యాలి అని ప్రతిరోజు మనము జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించే ప్రయత్నం చేస్తూ ఉందాం. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కందములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, ప్రహ్లాదుడు వామనుడితో, ఓ ఈ భగవంతుడా, నువ్వు అఖిలలోక సాక్షివి, నీకు వందనములు తండ్రి అని ప్రార్థించిన తర్వాత బద్ధం వీక్ష్య పతిం సాధ్వి తత్పత్ని భయవిహ్వల ప్రాంజలి ప్రణత. అప్పుడు బలిచక్రవర్తి భార్య బంధింపబడి ఉన్నటువంటి భర్తను చూసి భయపడుతూ శ్రీ మహావిష్ణువుకు వామనుడికి వందనములు సమర్పిస్తూ చేతులు జోడించి ఈ రకంగా అంటుంది. ఓ స్వామి, ముల్లోకాలను నువ్వు క్రీడార్థం ఆత్మనః నీ లీల కోసమని ఏర్పరచుకుంటూ ఉంటావు. కేవలము నీ లీల కోసమే ముల్లోకాలను సృష్టించుకుంటూ ఉంటావు. కానీ మూర్ఖులైనటువంటి కొందరు తెలివి తక్కువ తనముతో ఈ లోకాలను వారి సొత్తుగా భావిస్తారు. నేనే దాతను, నేనే స్వతంత్రుడను, నేనే పాలకుడను అని అంటూ ఉంటారు. అది ఎంత సిగ్గులేనితనమో కదా తండ్రి. ఓయి పరమాత్మ, నువ్వే కర్తవు, నువ్వే పాలకుడవు, నీది కానిది అంటూ ఏముంటుంది స్వామి? అట్లా ఏమీ లేదు కనుక ఇక నీకు ఏమి సమర్పించుకోగలము స్వామి? నీ 3వ పాదము పెట్టటము కోసము నా శరీరాన్ని ఇస్తా అని అంటూ ఉన్నటువంటి ఈ బలి మాటలకు కూడా ఏమైనా అర్థం ఉందా స్వామి అంటూ వింధ్యావళి శ్రీమన్నారాయణుడిని, శ్రీ మహావిష్ణువును, ఆ వామనుడిని ప్రార్థన చేసి తర్వాత వింధ్యావళి, ప్రహ్లాదుడు ఇద్దరు కూడా పరమాత్మను క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము 12వ శ్లోకము. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః
సర్వే వయమతః పరం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.